వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన రూటు మార్చారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. కులాల సమీకరణాల రీత్యా అనేక ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి. కులాలకే మొదటి ప్రాధాన్యత అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సాగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ రెడ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటే కమ్మ కులస్తులు టీడీపీ వెనకాల ర్యాలీ అవుతూ ఉండడం చాలా బాహాటకంగా కనిపిస్తూ ఉంటుంది. కాపుల కారణంగా పవన్ కళ్యాణ్ వెంట వచ్చినటువంటి జన సమూహంతో మొన్నటి ఎన్నికల్లో కూటమి ఓట్ల ప్రభంజనం సృష్టించింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కమ్మ కులస్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చంద్రబాబుని గురిపెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ తన పార్టీలో ఉన్న కమ్మ నేతలందరి పేర్లు ప్రస్తావించారు. అందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ మొదలుకొని పోసాని కృష్ణమురళి, దగ్గుపాటి సురేష్ వరకు ఎవ్వరినీ విడిచిపెట్టకుండా ఇటీవల కాలంలో ఎదురు దెబ్బలు తింటున్న కమ్మ నేతల పేర్లన్నీ ప్రస్తావించారు. అందులో తన పార్టీలో ఉన్న కమ్మ నేతలే కాకుండా దగ్గుపాటి సురేష్ లాంటి సినీ ప్రముఖుడి పేరును కూడా ప్రస్తావించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కమ్మ కులస్తుల ఓట్లను తన వైపు మళ్లించుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారా అనేటువంటి చర్చ సాగుతోంది. ఎందుకంటే 2024 సాధారణ ఎన్నికల ముంగిట చాలామంది రెడ్లు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో టీడీపీకి మద్దతు పలికారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తెలుగుదేశం కూటమి నేతలకు వచ్చినటువంటి మెజార్టీలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తుంటాయి. రాయలసీమలో అనేక నియోజకవర్గాల్లో రెడ్డి డామినేషన్ ఉన్నటువంటి చోట కూడా కూటమి అభ్యర్థులు గెలిచినటువంటి తీరు అందుకు సాక్ష్యంగా మనం చూడొచ్చు. 2024 ఎన్నికల్లో తనకు రెడ్లు దూరం కావడం ద్వారా ఎదురైనటువంటి చేదు ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించినట్టుగా కనిపిస్తుంది. ఇటీవల రెడ్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కోలుకుంటున్నటువంటి వైనం అందుకు సాక్ష్యంగా చెప్పచ్చు. అదే సమయంలో తాను రెడ్లను తిరిగి సమీకరించుకోవడంతో పాటుగా చంద్రబాబు వెంట ఉన్నటువంటి కమ్మ కులస్తుల్లో కూడా ఓట్లను చీల్చే ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పూనుకుంటున్నారా అనేటువంటి ప్రశ్న తాజాగా పల్నాడు వేదికగా చేసినటువంటి కామెంట్స్ మనకి ఆధారంగా కనిపిస్తుంటాయి. నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ ఆత్మహత్యకు పూనుకోవడం వెనక నువ్వు కమ్మ కులస్తుడివై ఉండి వైఎస్ఆర్సీపీలో ఎట్లా ఉంటావు అనేటువంటి ఒత్తిళ్లే కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అలాంటి నాగమల్లేశ్వరరావు లాంటి సాధారణ కమ్మ నేతలనే కాకుండా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని నుంచి దగ్గుబాటి సురేష్ వరకు ఎవ్వరినీ విడిచిపెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వంలో వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళైతే ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఇరికించి జైలు నుంచి అడుగు బయట పెట్టకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి జనం ముందు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. దీనికి వెనక చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాను 2024లో ఎదుర్కొన్నటువంటి అనుభవం వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు కూడా చవి చూడాలి అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. కొంతమేరకైనా కమ్మ ఓట్లను చేల్చడం ద్వారా చంద్రబాబుకి అనేక రకాలుగా చెక్ పెట్టొచ్చు అనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదలెట్టినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు తీరు మీద చాలామంది కమ్మ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. చంద్రబాబుకి చాలా కమ్మ ఓట్లు కూడా దూరమయ్యాయి. అందుకే ఆరంభం నుంచి కమ్మ కులస్తులే గెలుస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ఎత్తుగడ కమ్మ కులస్తుల్లో కూడా చంద్రబాబు మీద మొదలైనటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకునేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డి వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రయత్నాల ద్వారా కమ్మ కులస్తుల్లో ఓట్ల చీలిక రావడం ద్వారా చంద్రబాబుకి చెక్ పెట్టొచ్చు అనేటువంటి ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నట్టుగా తాజా పర్యటనలో ఆయన చేసినటువంటి కామెంట్స్ తేట తెల్లం చేస్తున్నాయి. మరి ఈ ప్రయత్నం నిజంగా ఫలిస్తుందా? ఇలాంటి ఎత్తుగడ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇది ఇప్పుడే చెప్పలేనటువంటి అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ దిశలో ప్రయత్నానికి పూనుకున్నటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఇది ఎంత మేరకు కమ్మ కులస్తుల మీద ప్రభావం చూపుతుంది,
ఎంత మేరకు కమ్మలో మొదలైనటువంటి అసంతృప్తి వ్యతిరేకతగా మారుతుంది, అది జగన్ వైపు టర్న్ అవుతుంది అనేది కీలకమైనటువంటి అంశం. ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్నటువంటి విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు కూడా గ్రహించినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబు కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక మందిని, ముఖ్యంగా కమ్మ కులస్తుల్లో జగన్ నెవర్ అగైన్ అనేటువంటి నినాదానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి కమ్మ కులానికి చెందినటువంటి సీనియర్ అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇటీవల కమ్మ కుల మీటింగుల్లో ఇదే నినాదాన్ని పదే పదే ఇవ్వడం కూడా దీనికి సంకేతంగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది. కమ్మ కులస్తుల్లో మొదలైన అసంతృప్తి వ్యతిరేకతగా మారకుండా చెక్ పెట్టే ప్రయత్నానికి చంద్రబాబు ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే, కమ్మ కులంలో మొదలైనటువంటి అసంతృప్తిని తన వైపు మళ్లించుకోవడం ద్వారా కమ్మ ఓట్లలో చీలిక తీసుకొచ్చే ప్రయత్నానికి జగన్ పూనుకున్నట్టుగా మరొక వైపు కనిపిస్తుంది. ఈ రెండు ప్రయత్నాల్లో ఎవరిది పైచేయి అవుతుంది, ఎవరు సక్సెస్ అవుతారు, ఇదే వచ్చే ఎన్నికల్లో ఫలితాన్ని నిర్దేశించే ఒక అంశం కూడా అవుతుంది అని మనం చెప్పొచ్చు.